నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు పర్యటనలో నందిపల్లిలో శ్రీ నందీశ్వర ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా వాటి పరిష్కారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఆయన వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పార్వతీదేవి సమేత మహా నందీశ్వర స్వామి వారి కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు హోమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని అందరినీ అభినందించారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ నందీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయ వివరాలను చూస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందిపల్లి గ్రామ శివాలయ పునర్నిర్మాణానికి బాటలు పడ్డాయి. 150 ఏళ్లుగా ఉన్న శివాలయం పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ దేవాలయాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలని గ్రామస్తులంతా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కోరారు. ఆయన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ CGF గ్రాంట్ నుంచి నిధులను మంజూరు చేయించారు. దీనికి తోడు దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. మొత్తం 6 కోట్ల రూపాయలతో నందీశ్వర ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 5 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం అంతా కేవలం గ్రానైట్ రాయితోనే నిర్మించడం విశేషం. సువిశాలమైన స్థలంలో అత్యద్భుతమైన కట్టడాలతో కొలువుదీరిన నందీశ్వరాలయం నందిపల్లి గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చిందని భక్తులు తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రకటిస్తున్నారు.